స్టేజ్లో ఉన్నటువంటి పెద్దలకి, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరూ కూడా నమస్కారం అండి. మన డాక్టర్స్ సార్ ఉన్నారు, అంత మాకు నాలెడ్జ్ లేదు, అయితే బ్లైండ్గా కొంత చెప్పగలం. మా నినాదం ఏమిటంటే ఒక జై సైన్సు. మనం ఒక కుటుంబంలో ఉన్నటువంటి పేర్లు, మన పిల్లల పేర్లు మార్చుకోవడం, దీనికి ఏమిటి తర్వాత పండగలు చేసుకోవడం. పండగలు ఏమున్నాయి మనకి? పండగలు మనకి నెంబర్ 1 ప్రపంచ శాంతి దినం పండగ సెప్టెంబర్ 21. అలాగే నవంబర్ 10th ప్రపంచ సైన్స్ డే, అది చేసుకోవచ్చు. తర్వాత ప్రపంచ మనుషుల ఐకత్వం కాదు, ఏకత్వ దినం డిసెంబర్ 20. ఇలా చేసుకుంటున్నాం మేము. జై సైన్స్ అనే ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. నా పేరు యూనివర్స్, మా మిస్సెస్ పేరు కాస్మిక్ రేస్, మా పెద్ద అబ్బాయి పేరు ఆక్సిజన్, సెకండ్ వాళ్ళ పేరు నైట్రోజన్, మూడో పేరు హైడ్రోజన్ హీలియం. ఇది మా కథ. దాని తర్వాత ఇది ప్రాక్టికల్గా తీసుకెళ్ళాలి. నాకు తెలుసు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎప్పుడు నుండి తీసుకుంటున్నారు. స్ట్రైట్గా జై సైన్స్, దట్స్ ఆల్. వీఆర్ ద సైన్స్ ఫాలోవర్స్. మనమంతా కూడా సైన్స్ మనుషులం. ఎక్కడ ఉంది సైన్సు? జ్ఞానం అంటే మన మనసులో ఉంది, మన శరీరంలో ఉంది, మన మాటల్లో ఉంది, మన చేతల్లో ఉంది. అదే కదా. ఎక్కడి నుండి రావాలా? స్కూల్కి బడులకి వెళ్తున్నారంటే దానికి సానా పట్టడానికి వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి తయారు చేసి దానికి ఉపయోగించుకోవడమే. ఇంకైనా ఉందా? ఎక్కడుందండి సైన్సు అంటుంటారు. సైన్స్ ఎక్కడండి? నీ దగ్గర ఉంది నాన్న, నీ శరీరంలోనే, ఎక్కడా లేదు. చిన్న బిడ్డ కూడా ఉంది, నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి విడిచిపెట్టేస్తే వాళ్ళు తయారు చేసుకోవటం. దిస్ ఈజ్ ద పాయింట్స్ నాకు తెలిసినంత మట్టుకి. నో నీడ్ టు గో బీ వెరీ వెరీ డీప్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ద పాయింట్స్ వీ హ్యావ్ టు డూ. మై లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఓవర్, మై లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్, బికాజ్ మోర్ పీపుల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మా పిల్లలు కూడా మాకు విశ్వవిజ్ఞాన కేంద్రం ఉంది, రోజు చెప్తాం. చూసారా, ఒక్క నిమిషంలో చెప్పేసి విడిచిపెట్టేస్తా. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, సైన్స్ గురిండే చెప్తాం. ఇంకా నో క్రిటిసిజం. ఇది అవసరంలే, అర్థమైందా? బయోస్పియర్ ఉంది, ఎర్త్ గురించి 4 విధాలుగా చెప్పేద్దాం. ఎప్పుడు 460 కోట్ల సంవత్సరాలు ఎర్త్ ఏర్పడింది, ఇప్పుడు చూస్తున్నట్టు ఎర్త్. అర్థమైందండి? 3 పొరలు ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ మెటల్, ఫస్ట్ కోరు. దాంట్లో కోర్లు 2 విధాలుగా ఉన్నాయి. లిక్విడ్ కోర్ అంటే సాలిడ్ కోరు అయిపోయాయి. దాని మీద కొద్దిగా బయోస్పియర్, దాని మీదకి వస్తే ఏముంది? హైడ్రోస్పియర్ తర్వాత బయోస్పియర్. దాని తర్వాత ఏముంది? ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మెసోస్పియరు, థెర్మోస్పియరు, ఎక్సోస్పియరు. ఓకే, ఎక్సోస్పియరు, థెర్మోస్పియర్తో ఎక్సోస్పియర్ 3000 కిలోమీటర్కి వెళ్ళిపోతే ఆక్సిజన్ చెల్లదు, ఆక్సిజన్ లేకపోతే వెళ్ళము. దాంతో వీర్గో నేబులా వరకు వెళ్తే 14 కోట్లు కాంతి సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో ఏమి లేదు నాయన అని చెప్పవచ్చు. మై నేమ్ ఈజ్ దిస్ వన్, ఐఎమ్ వర్కింగ్. విశ్వం ఫౌండేషన్ మాది. ఈ రకంగా ఇది చేసుకుంటున్నాం. లక్షల మంది వస్తున్నారు, లక్షల మందికి చేంజ్ చేయగలం. ఇది కథ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.